నేను 2-3 సార్లు చూసిన కేసీఆర్ అంత మంచోనైతే నేను కాదు, నేను ఏం చేయాలన్నా చేస్తానని కేటీఆర్ గారు 2-3 సార్లు అన్న విజువల్స్ నేను చూసిన. ఏం చేస్తారన్నట్టు మీరు 100 చూస్తావు కదా నువ్వు సినిమా, ముక్క సినిమా ఇంకా సినిమా సాల్ కాలే ఖాళీ న్యూస్ రీల్ చూస్తున్నావు నువ్వు, ఫ్రంట్ వచ్చే రీల్స్ చూస్తున్నావు నువ్వు. ట్రైలర్ అంటారు, ట్రైలర్ ఇదంతా సినిమా ముందటున్నది. సినిమా చూపిస్తారు. అరే ఏమంటున్నాం తెలంగాణలో అంతే, మేము ఒకటే అంటున్నాం, మర్యాద ఇస్తున్నాం, మర్యాదగా మాట్లాడమంటున్నాం. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం. మేమే గనుక అధికారంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు మా నాయకుల మీద కేసులు పెట్టినట్టు, మా నాయకులను హింసించినట్టు, మా నాయకులకు పొలిటికల్ వెండెట్ట చేసినట్టు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నా మేము చేస్తే ఈ నా కొడుకులు ఎవడన్నా ఉంటుండేనా? ఒక్కడన్నా మిగులుతుండేనా? బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఉంటుండేనా? ఎవడన్నా మిగులుతుండేనా? మేము కేసులు పెడితే 10 ఏళ్ళు కదా, వీళ్ళు ఉన్నది 2 ఏళ్ళే కదా అధికారంలో, ఇంకా వచ్చేది లేదు సచ్చేది లేదు కదా. ఇదే ఈ రాష్ట్రంలో చివరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, చివరి ముఖ్యమంత్రి హిట్లర్ రేవంత్ రెడ్డి కదా. నేను హిట్లర్నని ఆయనే చెప్తుంది కదా. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతుంది కదా. ఈ రాష్ట్రంలో నడిస్తే కేసు, నిలబడితే కేసు, ధర్నా చేస్తే కేసు, రైతుల యూరియా కోసం పోతే కేసు, యూట్యూబర్లో క్రాంతి వీడియో పెడితే కేసు, యూట్యూబ్లో నువ్వు స్పీచ్ ఇస్తే కేసు, ముఖ్యమంత్రి మీద తప్పుడు మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు, వేలాది కేసులు పెడతా ఉన్నారు. మా నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, బరాబరి దీనికి వంతు చెల్లిస్తాం, చక్రవడ్డీతో ఉంటది. ఏం చేస్తారు? ఏం చేస్తామో చూస్తావు కదా.